రైతులకు నమస్కారం అండి. లాస్ట్ వీడియోలో నేను పత్తిలో కలుపు నివారణ గురించి చెప్పానండి. పత్తిలో కలుపు నివారణకు 2 మందులని చెప్పేసాను. స్ప్రే చేసుకోవడం వల్ల చాలా వరకు కలుపు నివారించుకోవచ్చు అనేది చెప్పాను. కాకపోతే కలుపు మందులు కొట్టడం వల్ల ఈ మందులు కొట్టడం వల్ల చాలా వరకు చెట్టు ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఈ ఎదుగుదలను ఎలా మనం అధిగమించాలి, ఇలా మళ్ళా చెట్టుకు మళ్ళా గత వైభవం, గత పెరిగే పవర్ని, ఆ శక్తిని ఎట్లా అందించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. కలుపు నివారణకు మందులు అదమ్మ కంపెనీ ఏజిల్ అయినా, గోద్రేజ్ కంపెనీ హిట్వీడ్ అయినా స్ప్రే చేసుకున్న తర్వాత ఒకవేళ చెట్టు మీద పడకపోతే ఏం కదండి, చెట్టు మీద పడితే మాత్రం చెట్టు కొంచెం ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. దాన్ని మళ్ళీ ఎట్లా మంచి స్థాయిలోకి తేవాలంటే న్యూట్రిన్స్ అందించాలండి. మైక్రో న్యూట్రిన్స్ అనేది పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేది అందించాలండి పత్తికి. మనం కొట్టే పై మందులు ఏదైనా మునా, కాన్ఫిడార్ ఇట్లా కలిపి కొడతాం కదండి, అందులో తప్పకుండా సూక్ష్మ పోషకాలు ఉండే అగ్రోమిన్ మ్యాక్స్, ఈ మెరినో ఇట్లాంటి ఏరీస్ కంపెనీ వారి, లేకపోతే పిఐ కంపెనీ వారి బయోవిటా ఇట్లాంటి సూక్ష్మ పోషకాలు ఉన్న మందులను కలిపి స్ప్రే చేసుకోవడం వల్ల మళ్ళీ పత్తి చెట్టు తిరిగి పెరుగుదల స్టార్ట్ అయ్యే అవకాశం ఉందండి తొందరగా. సూక్ష్మ పోషకాలు అనేది గడ్డి మందు కొట్టిన తర్వాత, పత్తిలో గడ్డి మందు స్ప్రే చేసుకున్న తర్వాత సూక్ష్మ పోషకాలు అందించడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.